త్వరలో రాష్ట్రంలో కులగణన చేపడతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దీనిపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు. కులగణన చేపడితే ఏ వర్గానికి ఎంత కేటాయింపులు చేయాలనేది తేలుతుందన్నారు. ఇచ్చిన 6 హామీల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు శ్రీధర్ బాబు. అయితే కులగణనకు తాము స్వాగతిస్తున్నామని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం. బీసీ సబ్ ప్లాన్ పెడతాం. బీసీలకు 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావన లేదు. బీసీ వెల్ఫేర్కు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీలను, యువతను దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కుల గణాంకాలు చేపడతామని చెప్పారు. మొన్న కేబినెట్ కూడా తీర్మానం చేసింది. ఇదే సభలో మా సహచర గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆ తీర్మానానికి సంబంధించి రేపో ఎల్లుండో చరిత్రలో మొదటిసారి, ఈ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమాన్ని సెన్సెస్ చేసిన తర్వాత వారికి కావాల్సిన నిధులు, వారికి రావాల్సిన నిధులు హక్కుపరంగా కలిగించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్న తరుణంలో దాన్ని స్వాగతించాలని గౌరవ సీనియర్ శాసనసభ్యులని వారి పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష.